హలో గైస్, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 23 స్టార్టింగ్ లో మనం జెఫ్ చూస్తాం. జెఫ్ డాన్ క్రీక్ ముందర ఒక మూట వేసింటాడు. దాంట్లో 100 మందికి ఫుడ్ ఉంటుంది. ఆ మూట డాన్ క్రీక్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళమని చెప్పేసి జెఫ్ మళ్ళీ రిటర్న్ గా రెస్టారెంట్ లోకి వచ్చేస్తుంటారు. ఇది చూసిన తర్వాత అక్కడ చెఫ్లు అంటుంటారు, జెఫ్ మీరు ఏం చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ డాన్ క్రీక్ గాడు వాళ్ళ 100 మందికి ఫుడ్ పెట్టేసి వాళ్ళకి ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ మన రెస్టారెంట్ మీద అటాక్ చేయడానికి వస్తారని చెప్పేసి ఇది విన్న తర్వాత జెఫ్ అంటాడు, ఈ డాన్ క్రీక్ గాడ వీడు గ్రాండ్ లైన్ లోకి వెళ్ళి ఓడిపోయి వచ్చినాడు, వీనికి అంత సీన్ లేదని చెప్పేసి అండ్ ఈ మాటలు విన్న వెంటనే ఈ డాన్ క్రీక్ షాక్ అయిపోయి అంటుంటాడు, వీళ్ళకెలా తెలిసిపోయింది అని చెప్పేసి. అండ్ ఈ మాటలనే విన్న తర్వాత ఇక్కడ ఉండే చెఫ్లు అనుకుంటారు, ఏంటి డాన్ క్రీక్ గ్రాండ్ లైన్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఓడిపోయినాడు అని చెప్పేసి. అలా ఎలా జరుగుతుంది? ఎందుకంటే వీడు ఈస్ట్ బ్లూ లో అందరికంటే స్ట్రాంగెస్ట్ అండ్ వీని దగ్గర చాలా మంది పర్యటకులు ఉన్నారు, వీడే గ్రాండ్ లైన్ లోకి వెళ్ళిన తర్వాత ఓడిపోయాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అప్పుడు లూఫీ అడుగుతాడు, తాత వాడు వెళ్ళొచ్చాడు ఓడిపోయాడు అని చెప్పేసి మీకెలా తెలుసు, మీరు ఎప్పుడైనా గ్రాండ్ లైన్ కి వెళ్ళారని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాన్ క్రేగ్ అంటాడు, ఇంతకు ముందే వెళ్ళొచ్చాడు, ఎందుకంటే ఈ జెఫ్ నార్మల్ వ్యక్తి కాడు, ఇతను కూడా చాలా క్రూరమైన చాలా స్ట్రాంగెస్ట్ పైరేట్. ఇతని ఒరిజినల్ పేరు రెడ్ ఫుడ్ జెఫ్, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందో తెలీదు, ఇతని పేరు పైరేట్ వరల్డ్ లో వినపడ్డం మానేసింది. కొంతమంది అన్నారు ఇతను రిటైర్డ్ అయ్యాని చెప్పేసి. అప్పుడే ఈ రెడ్ ఫుడ్ జెఫ్ అంటాడు, ఓకే అవన్నీ ఒకప్పుడు మాటలు, ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఈ రెస్టారెంట్ లో వంట పని చేసుకుంటున్నా, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నా, సో దొబ్బే అని చెప్పేసి డాన్ క్రీక్ తో అంటాడు. అప్పుడు డాన్ క్రీక్ అంటాడు, నేను ఎలా వెళ్తా, నీ గురించి చెప్పండి అని చెప్పేసి ఆ రెడ్ ఫుడ్ జెఫ్ గురించి మాట్లాడుతుంటాడు. ఆ రెడ్ ఫుడ్ జెఫ్ కొన్ని సంవత్సరాల క్రితం చాలా క్రూరమైన పెరటు, అతను ఒకే ఒక కిక్కుతో 10 మందిని కూడా ఇసిరేయగల క్యాపబిలిటీ ఉంది. అండ్ ఈ రెడ్ ఫుడ్ జెఫ్ దగ్గర చాలా పెద్ద క్రూ కూడా ఉండేది. బట్ ఒకప్పుడు ఇతని కిక్కులోకి ఇది ఫేమస్ అయినట్టు, ఇప్పుడు అతని దగ్గర కాలే లేకుండా పోయింది. బట్ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది, కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఇన్సిడెంట్ లో నీ కాలే కాదు, నీలో ఉండే కసి, అంటే ఇంకా గొప్పోడు అవ్వాలనే కసి కూడా వెళ్ళిపోయింది అని చెప్పేసి. అప్పుడు రెడ్ ఫుడ్ జెఫ్ అంటాడు, రే నాకు ఒక కాలు పోతే ఏం ప్రాబ్లం అని చెప్పు, నేను ఒకప్పుడు కుక్కినే, ఇప్పుడు కుక్కినే, నేను కుకింగ్ చేయాలనేది నా డ్రీమ్, సో నేను ఇప్పుడు అదే చేస్తున్నా, దానికి నా 2 చేతులు కావాలి తప్ప కాలుతో నాకేం పని అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత అక్కడ ఉండే చెఫ్లు అందరూ కన్ఫ్యూజ్ అయ్యింటారు, ఎందుకంటే ఈ చెఫ్లకి రెడ్ ఫుడ్ జెఫ్ పాస్ట్ గురించి ఏం తెలిసినది కాబట్టి. అండ్ అప్పుడే ఈ డాన్ క్రీక్ నవ్వుతూ అంటాడు, నేను ముందైతే ఈ మూట తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళేటోనేమో కానీ, బట్ ఇప్పుడు మాత్రం అస్సలు వెళ్ళను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గ్రాండ్ లైన్ వెళ్ళొచ్చావు కదా, దానికి సంబంధించిన లాగ్ బుక్ నాకు కావాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ నవ్వుతూ అడుగుతాడు, ఏంటి తాత నువ్వు పాస్ట్ లో గ్రాండ్ లైన్ లోకి వెళ్ళొచ్చావా అని చెప్పేసి. అండ్ ఈ మాటలని ఇగ్నోర్ చేసి రెడ్ ఫుడ్ జెఫ్ అంటాడు, నా లాగ్ బుక్ నా ప్రాణం, అది నేను ఎవ్వరికి ఇవ్వలేను అంటాడు. అప్పుడు డాన్ క్రీక్ నవ్వుతూ అంటాడు, నేను రిక్వెస్ట్ చేయట్లేపా, నీకు ఆర్డర్ ఇస్తానా, అన్ని మూసుకొని ఆ లాగ్ బుక్ నా చేతికి, లేకుంటే దాని తర్వాత తీవ్ర పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత రెడ్ ఫుడ్ జెఫ్ అంటాడు, డూడ్ నువ్వు ఆ లాగ్ బుక్ కోసం నన్ను బెదిరి లేకపోతే బతిమాలు అసలుకి చేంజే ఉండదు, ఎందుకంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యా ఆ లాగ్ బుక్ నా జీవితంలో నేను ఎవరికి ఇవ్వనని. అప్పుడు డాన్ క్రీక్ అంటాడు, రెడ్ ఫుడ్ జెఫ్ నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు, నా దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, నా దగ్గర షిప్పులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ ఏం చేస్తాం చెప్పు, నా దగ్గర ఆ గ్రాండ్ లైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు కనుక నువ్వు నీకు సంబంధించిన ఆ లాగ్ బుక్ నాకు ఇచ్చేసినా ఉంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అప్పుడు నేను ఇంతకంటే పెద్ద గ్రాండ్ ఫీట్ తీసుకొని పోయి అక్కడికి వెళ్ళి ఆ 1 పీస్ తీసుకొచ్చా అండ్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయిపోతా అని చెప్పేసి. ఇది విన్న వెంటనే లూఫీ అక్కడికి వచ్చేసి అడుగుతాడు, అంటాడు, నువ్వుగా 1 పీస్ సాధించేది నేను, దాని తర్వాత నేనే కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయిపోతా అని చెప్పేసి. అండ్ ఈ మాటలు విన్న తర్వాత ప్యాటిసన్ అంటాడు, రే నువ్వు వాడి ముందర పోకు, వాడి ముందే చంపేస్తాడు, సో వెనకలకు వచ్చేసి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ నవ్వుతూ అంటాడు, ఒకసారి నేను రంగంలోకి దిగిన తర్వాత అవతలో నువ్వు ఓడించే గానీ నేను లేకుంటే నేను చచ్చిపోయితే గానీ బయటికి రానని చెప్పేసి. అండ్ ఈ మాటలను విన్న తర్వాత డాన్ క్రీక్ అంటాడు, రే పిల్లోడా మూసుకొని పక్కన, ఎందుకంటే గ్రాండ్ లైన్ పోయి ఆ 1 పీస్ సంపాదించిన పిల్లాడలు కాదు, అక్కడ చాలా మంది గొప్ప పైరెట్లు ఉన్నారు, వాళ్ళని నువ్వు ఓడించలేవు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నేను ట్రై చేస్తేనే కదా నాకు తెలిసేది, నేను ఓడించగలను లేదు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాన్ క్రీక్ కోపం వచ్చేసి అంటాడు, రే నీకేమైనా పిచ్చి పడిందో, నువ్వు ఏం మాడుతున్నావు నీకు అర్థమవుతా అని చెప్పేసి. అండ్ అప్పుడు మనం చెఫ్లను చూస్తాం, చెఫ్లు కూడా అంటుంటారు, వెయిటర్ వెనకలకు వచ్చేసి లేకపోతే వాడు నిజంగా చంపేస్తాడని చెప్పేసి. అప్పుడు డాన్ క్రీక్ అంటాడు, ఇంకా నా పేషెన్స్ అయిపోయింది పా, నేను చంపేయాల్సినది అని చెప్పేసి అటాక్ చేయడానికి లూఫీ సైడ్ పోతాడు. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ కూడా ఒక పని చేయడానికి రెడీ ఉండి, నీలాంటి గ్రాండ్ లైన్ చేతిలో ఓడిపోయినట్టు నాకు పోటీ ఏమిట్రా అని చెప్పేసి అటాక్ చేయడానికి మనం కూడా రెడీ ఉంటాడు. అప్పుడు మనం చూస్తాం డాన్ క్రీక్ తన వెపన్స్ లూఫీ సైడ్ ఏం చేసింటాడు. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ డాన్ క్రీక్ కలర్ సైడ్ చూస్తాడు, డాన్ క్రీక్ లూఫీని చూడకోకుండా రెడ్ ఫుడ్ జెఫ్ చూస్తుంటాడు, అండ్ రెడ్ ఫుడ్ జెఫ్ మాత్రం డాన్ క్రీక్ నే చూస్తుంటాడు. ఇది చూసిన తర్వాత లూఫీకి అర్థం అయిపోతుంది, ఈ డాన్ క్రీక్ అండ్ రెడ్ ఫుడ్ జెఫ్ ఒకరినొకరు థ్రెట్ గా అనుకుంటున్నారు, బట్ ఇక్కడ నన్ను ఎవరు థ్రెట్ గా అనుకోవట్లేదు అని చెప్పేసి. అప్పుడే అదే రెస్టారెంట్ లోకి ఒకడు వస్తాడు, వచ్చిన తర్వాత తన స్కెబాడ్ లోంచి తన కత్తిని బయటికి తీసేసి అంటాడు. అప్పుడు మనం చూస్తాం అతను ఎవరో కాదు, జోరో అండ్ ఊసాప్ అనమాట. అప్పుడు జోరో అంటాడు, ఏంటి లూఫీ మేం లేకోకుండానే పార్టీ రెడీ అవుతున్నావా, మేము కూడా వస్తాం పార్టీలో జాయిన్ అవుతాం అని చెప్పేసి అంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత డాన్ క్రీక్ అనుకుంటుంటాడు, వీళ్ళని కూడా చూస్తే వీళ్ళు కూడా చిన్న పిల్లలు లెక్క ఉన్నారు. దీని తర్వాత ఇదంతా అనుకున్న తర్వాత లూఫీని అడుగుతాడు, లూఫీ మీ క్రూలో ఎంతమంది మొత్తం ఉన్నారని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, సాంజీతో కలుపుకొని మొత్తం 5 మంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత
తర్వాత సాంజీ అంటాడు నేను మీ క్రూలో అసలు భాగమే కాదు నన్ను వదిలేరా. అప్పుడు మనం రెడ్ ఫుడ్ జెఫ్ చూస్తాం. రెడ్ ఫుడ్ జెఫ్ కోపంగా డాన్ క్రీక్ చూస్తూ అంటాడు రే డాన్ క్రీక్ నీ ఫుడ్ నీకు ఆల్రెడీ దొరికింది సో ఇక్కడ నుంచి దొబ్బే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాన్ క్రీక్ ఆ మూడేని అక్కడ నుంచి తీసుకుని వెళ్తూ అంటాడు అవును ఓకే నేను ఇక్కడ నుంచి వెళ్తా ఎందుకంటే నా 100 మందికి ఫుడ్ పెట్టడమే నాకు ఇంపార్టెంట్. అప్పుడు రెడ్ ఫుడ్ జెఫ్ అంటాడు రే డాన్ క్రీక్ నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీకు లాగ్ బుక్ దొరకదు నేను అలా చేస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాన్ క్రీక్ అక్కడ నుంచి ఫుడ్ తీసుకొని వెళ్తూ అంటాడు చూద్దాంలే వన్స్ నేను మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లూఫీ అంటాడు చూసుకుందాం ఫస్ట్ మీ 100 మందిని తీసుకొని వచ్చాయని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నామి సైడ్. నామి ఇంకా అదే ఆర్లాంగ్ పోస్టర్ తీసుకొని చూస్తూ ఉంటుంది అండ్ ఇదంతా చూసిన తర్వాత జాని యాసోక్ అనుకుంటుంటారు నామి ఈ మధ్య చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది కదా అని చెప్పేసి. అండ్ ఆ యాసోకు జాని చూసిన తర్వాత నామి కూడా ఆ పోస్టర్ దాచేసుకుని ఉంటుంది ఏంటి మీరేం చూస్తున్నారని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది గిన్ని సైడ్. గిన్నిగాడు మోకాల మీద పడి అంటుంటాడు సాంజీ ప్లీజ్ నన్ను క్షమించు నేను ఇలా అవుతుందని అస్సలు అనుకోలే. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు ఏం కాదు నో ప్రాబ్లం అంత పెద్ద మ్యాటర్ ఏం జరగదు కదా జస్ట్ చిన్న మ్యాటర్ కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ప్యాటిసన్ కోపం వచ్చేసి అంటాడు ఏంది చిన్న మ్యాటరా వాడు వచ్చేసి ఇక్కడ ఇంతమంది చెఫ్ను కాల్చిపోతే ఇంతమంది గాయపరిస్తే ఇది చిన్న మ్యాటర్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు అక్కడే ఉండే ఒక చెఫ్ అంటాడు చెఫ్ మీరు చూసారా ఈ సాంజీని పెట్టుకుంటే ఇట్లా ఉంటుందని నేను ముందే చెప్పా కదా అని చెప్పేసి. అప్పుడే చెఫ్ గట్టిగా అరుస్తూ అంటాడు రే మీరందరూ ఫస్ట్ అరవడం ఆపేయండి ఎందుకంటే ఇంత పెద్ద సముద్రంలో ఆకలితో చనిపోవడం ఎలా ఉంటుందో మీకు తెలియదు అండ్ రోజుకి ఫుడ్ తగ్గిపోతుంటే నీళ్లు తగ్గిపోతాయంటే ఆకలి పెరుగుతుంటే అది సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఆ విషయం ఈ సముద్రంలో చాలా మందికి తెలియదు ఎందుకంటే వాళ్ళకు రోజు ఫుడ్ ఉంటుంది వాటర్ ఉంటుంది కాబట్టి. కానీ ఈ సముద్రంలో కొంతమందికి ఆ విషయం తెలుసు అందులో సాంజీ ఒకడు. సో మీరు సాంజీని సమర్థించకపోయినా పర్వాలేదు సాంజీని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ అంటాడు. మీకు అంతగా నొప్పిగా ఉంటే ఇక్కడ నుంచి అంటే ఈ రెస్టారెంట్ నుంచి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అంటారు. ఇది విన్న తర్వాత చెఫ్లు అందరూ అంటుంటారు చెఫ్ మీరు ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ ఇవ్వకపోయినా మీ రెస్టారెంట్ వదిలి వెళ్ళాము ఎందుకంటే ఇది మా రెస్టారెంట్ కాదు ఇది మా హోమ్ సో మేము లాస్ట్ వరకు పోరాడతాం అని చెప్పేసి. అప్పుడు గిన్ అంటాడు మీకేమన్నా మర్చిపోయిందా వాడు ఈస్ట్ బ్లూ లోనే అందరికంటే స్ట్రాంగెస్ట్ పైరేట్ మీరు వాడితో పోరాడతాడని చెప్పేసి. అప్పుడే మన సాంజీ అక్కడికి వచ్చేస్తాడు ఒక బల్లను తంతాడు దాని వల్ల బల్ల గాల్లోకి ఎగిరి మళ్ళీ స్ట్రైట్ పొజిషన్ లోకి వచ్చి కూర్చుంటది. దాని తర్వాత అదే బల్ల మీద కాలు పెట్టి మన సాంజీ అంటాడు గిన్ నువ్వు ఆకలితో ఈ రెస్టారెంట్ కి వచ్చావు కాబట్టి నీకు ఫుడ్ ఇచ్చా బట్ ఈ రెస్టారెంట్ మీద అటాక్ చేయడానికి ఇలా ఏమైనా వచ్చావు అంటే నిన్ను చంపేస్తా నీతో పాటు ఆ డాన్ క్రీక్ ను మిగతా అందరూ మిగిలిన 100 మందిని కూడా చంపేస్తా ఎందుకంటే అప్పుడు అన్నం పెట్టే చెఫ్ కాకుండా మీ మాదిరి నేను కూడా ఒక పైరేట్ గా ఆలోచిస్తా అంటాడు. ఇది విన్న తర్వాత గిన్నెగాడు మొత్తం షాక్ అయిపోయింటాడు. అప్పుడు ప్యాటిసన్ అంటాడు రే ఫస్ట్ నువ్వు వానికి అన్నం పెట్టి ఎనర్జీ ఇస్తావు దాని తర్వాత వాడిని చంపేస్తావు నీకు పిల్లప్పుడు ఎవడో తలకాయ మీద కొట్టినట్టున్నారు అందుకని నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తాను అని చెప్పేసి. అప్పుడు ఇదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటుంటాడు సాంజీని చూడు వాడుగా నీ మాదిరి కూల్ గా ఉన్నాడు కదా ఊసప్ అంటాడు. అప్పుడు ఈ మాటలన్నీ ఇగ్నోర్ చేసి ఊసప్ అడుగుతాడు గిన్ అంటే నువ్వు కూడా గ్రాండ్ లైన్ కి వెళ్ళొచ్చావు కదా అసలు గ్రాండ్ లైన్ ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ గురించి మాకు కొంచెం చెప్పు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మనకి మొత్తం చెమట ఉండటం స్టార్ట్ అయితే అండ్ అలాగే టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు మేము 5,000 సోల్జర్స్ మీ అండ్ 50 షిప్పులు తీసుకొని ఆ గ్రాండ్ లైన్ కి వెళ్ళాము ఫస్ట్ 7 రోజుల వరకు బాగానే ఉన్నది ఒక రకంగా కష్టంగా ఉన్నాయి కానీ మేనేజ్ చేసుకోగలేం కానీ 7వ రోజు జరిగిన విషయం అసలు నేను నా జీవితంలో మర్చిపోలేను ఎందుకంటే ఒకడే ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలీదు కానీ వాని కళ్ళు మెరుస్తుండేవి అండ్ వాడు వచ్చేసాడు మా 50 షిప్పులు ఉన్నాయి కదా 50 షిప్పులను ఒకే అటాక్ చేసి మొత్తం నీళ్ళలో ముంచేశాడు. దాని తర్వాత ఆ ఒక్కడే 5,000 మందిని చంపేశాడు ఎలాగోలా చాలా కష్టపడి 100 మందిని బతికాం అదంతా ఒకే రోజులో జరిగింది. ఇప్పుడు నాకు అర్థం కావట్లే అది నిజమా లేకుంటే కలనా అని చెప్పేసి. ఆ మ్యాటర్ విన్న తర్వాత లూఫీ షాక్ అయిపోతాడు అండ్ లూఫీతో పాటు అక్కడ ఉన్న చెఫ్లందరూ షాక్ అయిపోయింటాడు. దాని తర్వాత గిన్నె కంటిన్యూ చేస్తా అంటాడు ఎలాగోలా మా మెయిన్ షిప్ చాలా పెద్దవడంతో వాడి అటాక్ తట్టుకోగలిగింది దానివల్లనే మేము 100 మందిని బతికాం. ఆ రోజు గురించి కానీ అతని కళ్ళ గురించి కానీ తలుచుకున్నా నాకు ఇప్పుడు కూడా చాలా భయం వేస్తుంది ఎందుకంటే అతని కళ్ళు ఈ ప్రపంచంలో దేనైనా వెంటాడే గ్రద్ద కళ్ళలా ఉన్నాయి. అండ్ ఈ మ్యాటర్ విన్న వెంటనే అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ షాక్ అయింటారు బట్ అందరికంటే ఎక్కువ మన జోరో షాక్ అయి ఉంటాడు అండ్ షాక్ అయ్యి అనుకుంటుంటాడు ఇతనే కంపల్సరీగా ఇతనే అండ్ ఇలా అనుకుంటూ మన జోరో చాలా భయపడుతుంటాడు. అప్పుడే రెడ్ ఫుడ్ జెఫ్ అంటాడు నేను 100% గ్యారంటీ చెప్తా అతను ఇంకెవరో కాదు హాకై మీ హాకై అని చెప్పేసి. ఇది విన్న తర్వాత గిన్ను షాక్ అయి అడుగుతాడు ఏంటి అతను ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత మన జోరో టెన్షన్ పడుకుంటూ అనుకుంటుంటాడు అతనే హాకై మీ హాక్ అతని కోసం నా జీవితాన్ని వెయిట్ చేసా అని చెప్పేసి. అండ్ దాని తర్వాత మనోడు కొంచెం రిలాక్స్ అవుతాడు. రిలాక్స్ అయిన తర్వాత అనుకుంటుంటాడు నేను ఇప్పుడే టెన్షన్ పడకూడదు ఎందుకంటే ఇది నా
జీవితంలో లైఫ్ అండ్ డెత్ మూమెంట్ కాబట్టి అని చెప్పేసి. అండ్ అప్పుడు మనం సాంజీని చూస్తాం. అప్పుడు సాంజీ అడుగుతుంటాడు, గిన్ మరి మీరు అంత పెద్ద పైరేట్ ను అసలు ఎందుకు గెలుక్కున్నారు, దాని తర్వాత అసలు ఆ పైరేట్ మిమ్మల్ని ఎందుకు అటాక్ చేసినాడు అని చెప్పేసి తిరిగిన తర్వాత రెడ్ ఫుడ్ జెఫ్ అంటాడు, నేను 100% గ్యారంటీతో చెప్తాను వీళ్ళంత పెద్ద తప్పేం చేసినారు. హాకాయ్ మిహాక్ నిద్రపోతున్నప్పుడు వీళ్ళ షిప్పులు సైడ్ నుంచి వెళ్ళి ఉంటారు, దా సౌండ్ వల్ల హాకాయ్ మిహాక్ లేచింటాడు, దాని వల్ల కోపం వచ్చేసి వీళ్ళ 50 షిప్పులు ముంచేసి వారు తింటాడు. ఇది విన్న తర్వాత గిన్నె షాక్ అయి ఉంటాడు, ఏంటి ఏంటి ఇంత చిన్న తప్పు అంత పెద్ద శిక్ష అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి. బట్ అతను చూస్తే నిజంగా అలాగే కనపడతాడని చెప్పేసి అప్పుడు రెడ్ ఫుడ్ జెఫ్ అంటాడు, నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లే, ఇప్పుడు ఈ ప్రపంచంలో వరల్డ్ స్ట్రాంగెస్ట్ లో అతని పేరు కూడా ఒకటి వస్తుంది, సో అతన్ని గెలుక్కుంటే వాన్సా వాడే కొని తెచ్చుకునేట్లు, సో మీరు అదే తప్పు చేశారని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ ఊసాప్ వింటూ అంటాడు, ఏంటి ఏంటి అతను అంత క్రూయల్ అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పేసి. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ తన తల కిందికి దించుకొని ఏదో దాని గురించి ఆలోచిస్తుంటాడు చాలా దీర్ఘంగా. అప్పుడు మనం ఊసాప్ చూస్తాం, ఊసాప్ లూఫీని చూస్తాను అనుకుంటాడు, లూఫీ నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి. అప్పుడు మన లూఫీ నవ్వుతూ అంటాడు, ఏంటి ఒక అటాక్ తో ఇంత చిన్న తప్పు వల్ల అంతమందిని ముంచేసినాడు, అంతతో కంపల్సరీ ఒకసారి కలిసాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, జోరో నువ్వైనా చెప్పు వానికి, వాడు మనల్ని అందరినీ చంపేస్తాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నేను నా చిన్నప్పటి నుంచి ఆ మిహాక్ గురించే వెతుకుతున్నా, అతనితో కంపల్సరీ ఫైట్ చేసి అతను ఓడించి తీరుతానని చెప్పేసి. ఈ మాటలు విన్న తర్వాత సాంజీ అంటాడు, నువ్వు ఓడియడానికి కాదు సవడానికి పోతున్నావు అని చెప్పేసి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏం లేదా, వాడు ఎంత స్ట్రాంగెస్ట్ అండ్ నువ్వు ఎంత ట్రై చేసినా వాడిని ఓడించలేవు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నేను ఓడించను వన్స్ ఫైట్ చేసిన తర్వాత నాకు తెలుస్తుంది నీకు తెలుస్తుంది, కానీ ఈ ఫైట్ వల్ల నేను ఒకవేళ ఓడిపోయినా కూడా నేను రిగ్రెట్ ఫీల్ గాను, ఎందుకంటే ఇది నేను తీసుకునే డెసిషన్ కాబట్టి, దానివల్ల నేను ఓడిపోయినా కానీ చనిపోయినా కానీ నేను రిగ్రెట్ ఫీల్ అవ్వను అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ కూడా అదే అంటాడు. అప్పుడు ప్యాటిసన్ అంటాడు, రే మీ సొల్లా ఆపేసి మనం వెళ్ళి ఆ డాన్ క్రీక్ పైరెట్లను అటాక్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తిని ఎనర్జీ రాకముందే వాళ్ళని అటాక్ చేస్తే అప్పుడే ఓడించగలమని చెప్పేసి. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతాయి డాన్ క్రీక్ పైరేట్ షిప్ సైడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత డాన్ క్రీక్ వాళ్ళందరికీ ఫుడ్ ఇచ్చేస్తాడు. ఆ ఫుడ్ చూసిన వెంటనే వాళ్ళ ఫుడ్ మీద పడి 2 చేతులతో తినడం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 వారాలు ఏంటి కాబట్టి ఆ ఫుడ్ తినక. ఆ ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు ఎగిరి గంతేస్తూ అంటారు, మేము అనుకోలే అసలుకి మేము మళ్ళీ బతుకుతాం ఇలా ఫుడ్ తింటామని చెప్పేసి, సో ఫైనలీ మాకు ఎనర్జీ వచ్చేసింది అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత డాన్ క్రీక్ అంటాడు, ఓకే మీకు అంత ఎనర్జీ వెనుకలకు వచ్చేసింది కదా, వెళ్దాం పదా మళ్ళీ గ్రాండ్ లైన్ కి అంటాడు. ఇది విన్న తర్వాత పైరెట్లు అందరూ టెన్షన్ పడుతుంటారు. అప్పుడు ఒకడు అంటాడు, బట్ కెప్టెన్ అది చాలా డేంజరస్ ప్లేస్, అక్కడికి వెళ్తే మనం మళ్ళీ చనిపోతాం, సో నేను అక్కడికైతే రానని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే డాన్ క్రీక్ ఒక పిస్తల్ తీసుకుంటాడు, వెంటనే వాడిని షూట్ చేసింది అంటాడు, మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే నాకు చెప్పొచ్చు, నేను దాన్ని తీరుస్తా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే వాళ్ళందరూ వెళ్దాం పదా గ్రాండ్ లైన్ కానీ అరుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వేరే చాయిస్ ఉండదు కాబట్టి. అప్పుడు ఒక క్యాండిల్ చూస్తాం, దాని మీద గ్రీన్ కలర్ ఫ్లేమ్ మండుతూ ఉంటుంది, ఆ క్యాండిల్ డైరెక్ట్ ఈ డాన్ క్రీక్ షిప్ సైడ్ వస్తుంటుంది. అప్పుడే మనం డాన్ క్రీక్ చూస్తాం, డాన్ క్రీక్ తన పైరెట్లకు ఆర్డర్ ఇస్తుంటాడు, వెళ్దాం పదండి ఆ రెస్టారెంట్ లో ఉందని చంపేసి ఆ రెస్టారెంట్ ని స్వాధీనం చేసుకుందాం అని చెప్పేసి. అప్పుడే మనం ఒకతను చూస్తాం, ఒకతను డైరెక్ట్ ఈ డాన్ క్రీక్ షిప్ సైడ్ వస్తుంటాడు. అప్పుడే మనం ఈ డాన్ క్రీక్ పైరెట్లను చూస్తాం. ఈ పైరెట్లందరూ అక్కడ ఉండే రెస్టారెంట్ లో ఉండే చెఫ్లందరినీ చంపడానికి కత్తులు తీసుకొని బయలుదేరింటారు. అప్పుడు మనం చూస్తాం చెఫ్లు కూడా కత్తులతో రెడీగా ఉంటారు ఫైట్ చేయడానికి. అప్పుడే డాన్ క్రీక్ దూరం నుంచి ఒకరిని చూస్తాడు, ఒకరిని చూసి షాక్ అయింటాడు. అండ్ వీడు ఎవనైతే చూసింటాడో వాని వెనకాల ఒక కత్తి ఉంటుంది, ఆ కత్తిని మనోడు తీసాడు. తీసిన నెక్స్ట్ సెకండ్ లోనే డాన్ క్రీక్ అంత పెద్ద షిప్ 2 ముక్కలు అయిపోతుంది. ఆ షిప్ సడన్ గా 2 ముక్కలు అవడం వల్ల అక్కడ ఉండే పైరెట్లు అక్కడ ఇక్కడ పడుతూ ఉంటారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత డాన్ క్రీక్ అరుస్తుంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అర్థమే కావట్లేదు అని చెప్పేసి. అప్పుడే మనం షిప్ చూస్తాం. అండ్ ఆ అటాక్ ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే ఆ పెద్ద షిప్ ను 2 ముక్కలు చేసిందే కాకుండా దాని కింద ఉండే వాటర్ ను 2 ముక్కలు చేస్తాయి. దాని వల్ల అక్కడ ఉండే వాటర్ అంతా పైకి ఒక సునామీ లాగా వచ్చేస్తాయి. అండ్ ఆ సునామీ వేవ్ డైరెక్ట్ వై బరాటియాకి హిట్ చేయబోతుంటారు. ఇది చూసిన తర్వాత చెఫ్ జెఫ్ అంటాడు, వెంటనే మన బరాటియా రెస్టారెంట్ ఉండే డిఫెన్సెస్ అన్ని ఆన్ చేయండి అని చెప్పేసి. ఆ వేవ్ చూసిన తర్వాత జోరో టెన్షన్ పడుతూ అంటాడు, బయట షిప్ లో నామీ కూడా ఉంది, వెళ్ళి చూద్దాం పదండి తనకి ఏమన్నా అయిందేమని చెప్పేసి. ముగ్గురు బయటికి వచ్చి చూస్తుంటారు. అప్పుడే అక్కడ ఈదుతూ యొసాకు అండ్ జానీ ఇద్దరు వచ్చేసింటారు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఏడుస్తూ అంటారు, బిగ్ బ్రదర్ జోరో నామీ మనల్ని మోసం చేసింది, ఎందుకంటే ఆ షిప్ లో ఉండే ఖజానానంతా తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అండ్ వెళ్ళిపోతూ మీకు ఇది చెప్పమని చెప్పింది, నేను ఇన్ని రోజులు వాళ్ళతో నాటకం చేస్తున్నాను ఈ డబ్బు కోసం ఈ షిప్ కోసమే, సో మళ్ళీ కలుద్దామని చెప్పేసి అక్కడ నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోయింది. ఇది విన్న తర్వాత ఇలా ముగ్గురు షాక్ అయిపోయింటారు. షాక్ అయిపోయి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. అప్పుడే మనం చూస్తాం ఈ గ్రీన్ కలర్ ఫ్లేమ్ ఉండే క్యాండిల్ డైరెక్ట్ ఇదే డాన్ క్రీక్ షిప్ సైడ్ వస్తుంటది. అప్పుడు మనం చూస్తాం ఆ గ్రీన్ కలర్ ఫ్లేమ్ ఉండే క్యాండిల్స్ ఒక షిప్ మీద ఉంటాయి, అదే షిప్ మీద ఒక మనిషి కూర్చొని ఎక్కడికో వస్తుంటాడు. అండ్ అతను చూసిన తర్వాత రెడ్ ఫుడ్ జెఫ్ షాక్ అయ్యింటాడు. అండ్ అంతంతో పాటు మన జోరో కూడా షాక్ అయ్యింటాడు. షాక్ అయ్యి అనుకుంటుంటాడు, నేను అస్సలు అనుకోలే ఇతన్ని నేను ఇంత తొందరగా కలుస్తా అని చెప్పేసి, బట్ ఫైనలీ డెస్టినీ మా ఇద్దరిని కలిపేసింది అని చెప్పేసి. అప్పుడే మనం డాన్ క్రీక్ చూస్తాం. అండ్ ఇతను మిహాకును చూసిన తర్వాత అనుకుంటుంటాడు, ఈ జఫ్ఫాగాడు మనల్ని ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి. అప్పుడే మనం మిహాకును చూస్తాం. ఆ పొగ మంచు వల్ల మిహాక్ ఫేస్ మనకి ఇప్పటికి కూడా కనపడదు, కానీ అతన్ని చూడగానే జోరోలో ఉండే భయం మాత్రం మనకు కనపడుతుంది, ఎందుకంటే జోరో చేతులు అతన్ని చూడగానే వణకడం స్టార్ట్ చేస్తాయి కాబట్టి. అండ్ ఈ సస్పెన్స్ తో పాటు గైస్ ఈ వీడియో ఇక్కడే అయిపోతుంది.